హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సైఫ్ అలీ ఖాన్ గారు నటించిన జ్యువెల్ థెఫ్ట్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రాబరీకి సంబంధించిన మూవీస్ అన్నిటిని మిక్స్ చేసి కొట్టినట్టు ఉంది. వార్ సినిమా డైరెక్టర్ ఈ మూవీలో ప్రొడ్యూసర్ గా చేశారు. మరి అతని ఇంపాక్ట్ అయితే ఏమి మాత్రం కనిపించలేదు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్ ఈ మూవీ అయితే మాత్రం యావరేజ్ ఫ్రెండ్స్. బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే 500 కోట్ల విలువ గల ఒక వజ్రాన్ని కొట్టేయడం చుట్టే మూవీ తిరుగుతుంది. మిగిలిందంతా తెలిసిందే కదా. రాబరీ మూవీస్ అంటేనే చేజింగ్లు, ఆ ఫైట్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఈ మూవీలో గ్రాండ్ గా ఉన్నాయి. ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉన్నాయి. పాజిటివ్ సీజన్ కి వస్తే సైఫ్ అలీ ఖాన్ గారి పెర్ఫార్మెన్స్, గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఫైట్ లో వజ్రాన్ని దొంగతనం చేసే ఎపిసోడ్ అయితే ఒక 15 మినిట్స్ ఉంటుంది. అది ఈ మూవీకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెగిటివ్ సీజన్ కి వస్తే అసలు హీరోయిన్ ఎందుకుందో, పోలీస్ ఆఫీసర్ గా చేసే అతను ఎప్పటికప్పుడు ఫూల్ అయిపోవడానికి అన్నట్లుగా చూశారు. నాకు అతని రెఫరెన్స్ చూస్తుంటే అసలు ఎందుకు ఇతన్ని పెట్టారా అనే ఫీలింగ్ కూడా కలిగింది. ప్రెడిక్టబుల్ స్టోరీ ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం గెస్ట్ చేస్తూ ఉంటాం. ఎటువంటి ట్విస్టులు కూడా లేకుండా మూవీ మొత్తం ఒకే ఫ్లోలో వెళ్ళిపోవడం వల్ల మనకి మూవీ కొంతవరకు బోర్ కలిగిస్తుంది. ఓవరాల్ గా యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ మరియు హాలీవుడ్ రేంజ్ విజువల్స్, సైఫ్ అలీ ఖాన్ గారి పెర్ఫార్మెన్స్ కోసం, యాక్షన్ ఎపిసోడ్ కోసం ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.